సౌదీ అరేబియాలో జరిగిన వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్ రౌండ్లో భారత ర్యాలీ డ్రైవర్ నవీన్ పులిగిల్లా, వెటరన్ కో డ్రైవర్ మూసా షరీఫ్ జంట చారిత్రక విజయాన్ని సాధించారు. ఈ జంట WRC 3 కేటగిరీలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ మోటార్ స్పోర్ట్స్కు ప్రత్యేక గౌరవాన్ని సాధించారు. ఫోర్డ్ ఫియస్టా ర్యాలీ 3 కారుతో పోటీపడిన ఈ ద్వయం అద్భుతమైన కొలాబరేషన్తో సౌదీ ఎడారి ట్రాక్ల మీద కారును ఉరకలెత్తించారు. కెన్యాలో ఈ ఏడాది మార్చి చివరిలో జరిగిన ర్యాలీలో డెబ్యూ చేసిన ఈ జంట సౌదీలో అద్భుత ఫలితాన్ని సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా వీరిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ విజయంతో అంతర్జాతీయ ర్యాలీయింగ్లో భారత్ సత్తా చాటినట్లయింది. అనేక మంది భారతీయ యువ ర్యాలీ డ్రైవర్లకు తాజా విజయం ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. బైక్ యాక్సిలేటర్ రైడ్ చేసినప్పుడు వచ్చే సౌండ్ అంటే ఇష్టంతో హైదరాబాద్కు చెందిన నవీన్ పులిగిల్లా మెకానిక్ అవతారం ఎత్తాడు. ఆ రంగంలో పట్టు సాధించాడు. ఆటోమొబైల్పై మక్కువతో విదేశాల్లో చదువును వదులుకున్నాడు. చాలా మంది కష్టం అనుకునే సఫారీ ర్యాలీలో సత్తా చాటి ఛాంపియన్ రేసర్ అయ్యాడు. తొలి రోజుల్లో నవీన్ ఆఫ్ రోడ్ ఈవెంట్లపై దృష్టి పెట్టాడు. తొలి పోటీ నుంచే ఎన్నో ఆఫ్ రోడ్ పోటీల్లో విజయం సాధించాడు. హంపీలో ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ నిర్వహించిన పోటీల్లో వరుసగా 3 సార్లు ఛాంపియన్గా నిలిచాడు. 2023లో ర్యాలీ ఆఫ్ హైదరాబాద్లో మంచి ప్రతిభ చూపి INRC రైజింగ్ స్టార్ అయ్యాడు. 2024లో జరిగిన ర్యాలీలో రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ ర్యాలీ 1లో మూడో స్థానంలో నిలిచాడు. ఏషియా పసిఫిక్ ర్యాలీకి అర్హత సాధించి న్యూజిలాండ్లో ఫైనల్స్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్కి కూడా ఎంపికయ్యాడు. ఈ ఏడాది మార్చిలో నవీన్ బృందం కెన్యా నేషనల్ ర్యాలీలో WRC 3 విభాగంలో అగ్రస్థానంలో నిలిచి శభాష్ అనిపించుకోగా, తాజాగా సౌదీలో జరిగిన వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్ పోటీలో రెండో స్థానంలో నిలిచి వావ్ అనిపించారు.